అందరికీ గుర్తే ఉంటుంది. ఇదే న్యూజిలాండ్తో అనుకుంటా 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ సిరీస్ మన స్వదేశంలో జరిగింది. 3 టెస్టుల సిరీస్ను 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఆ సిరీస్లో మరీ ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. అందులోనూ సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫెయిల్ కావడంతో వీళ్ళిద్దరిపైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఒకానొక టైంలో ఆ సిరీస్ తర్వాత ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీళ్ళిద్దరూ గుడ్ బై చెబుతారు అని కూడా చాలామంది విశ్లేషించారు. వాళ్ళు కూడా ఆ సిరీస్లో పెద్దగా ఫామ్లో లేరు, కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఆ సిరీస్ తర్వాత మాత్రం వీళ్ళిద్దరూ కంటిన్యూగా 1-1 ఫామ్లోకి వచ్చారు. స్టెప్ బై స్టెప్ పూర్తి స్థాయిలో బ్యాటింగ్లో రాణిస్తున్నారు. ఈ మధ్య చూసాం, స్వదేశంలోనే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో పోటీ పడి మరి సెంచరీలు కొడితే, అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రాణించారు. ఒకప్పుడు వీళ్ళపై మధ్యలో విమర్శలు వచ్చాయి. తిరిగి తమ సత్తా చాటడంతో విమర్శలు వెనక్కి వెళ్ళడమే కాదు, టీమిండియా కూడా గెలుపు బాట పట్టింది. వరుసగా వన్డే సిరీస్లను, T20 సిరీస్లను గెలుచుకుంటూ పూర్తి ఫామ్లో ఉంది. అందులోనే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తి ఫామ్లోకి రావడంతో ఇక టీమిండియాకు బ్యాటింగ్లో ఎటువంటి కష్టాలు లేకుండా పోయాయి. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా రాణిస్తుండడంతో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కోహ్లీ, రోహిత్ శర్మ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వరుసగా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో మరోసారి రాణిస్తున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్గా టీమిండియాకు అదిరిపోయే ఆరంభాలను, మంచి ఇన్నింగ్స్లను ఆడి శుభారంభాన్ని అందిస్తుంటే, ఇక మిడిల్ ఆర్డర్లో కోహ్లీ మరింత కన్సిస్టెన్సీగా రాణిస్తూ టీం విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సందర్భంగా చాలాసార్లు చూసాం. ఈ సందర్భంలో ప్రతి మ్యాచ్లో కూడా కోహ్లీ కన్సిస్టెంట్గా 50 అండ్ సెంచరీలతో రాణిస్తున్నాడు. నిజానికి కోహ్లీ మిడిల్ ఏజ్లో ఎలాంటి బ్యాటింగ్ చేశాడో సేమ్ ఇప్పుడు కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా ఒకప్పటిలా భారీ సెంచరీలు చేయకపోయినా టీమిండియాకు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు అందిస్తున్నాడు. యాక్చువల్గా ఏ టీంకైనా మరీ ముఖ్యంగా పవర్ ప్లే చాలా కీలకం. అలాంటి పవర్ ప్లేలో పరుగులు వస్తేనే టీం భారీ స్కోర్ చేయగలదు, మ్యాచ్ గెలవగలదు. అలాంటి పవర్ ప్లేలో రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడుతూ మంచి ఓపెనింగ్ అందిస్తున్నాడు. దీంతో టీమిండియా కూడా ఈజీగా గెలుస్తోంది. ఇదే ఫామ్ను 2027 వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కనబరిస్తే 2023లో మిస్ అయిన వన్డే వరల్డ్ కప్ 2007లో సాధించడం సాధ్యమవుతుంది. కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫామ్ను చూస్తున్నా అదే అనిపిస్తోంది. వీళ్ళ టార్గెట్ ఖచ్చితంగా 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమే అని.